పలు రాష్ట్రాల అధ్యక్షులను బీజేపీ అధిష్టానం మార్చింది. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమించారు. జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడిగా బాబులాల్ మరాండి, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా సునీల్ జక్కర్, రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడిగా గజేంద్ర సింగ్ షెకావత్ను అధిష్టానం నియమించింది. తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్గా ఈటెల రాజేందర్ను నియమించారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ ఢిల్లీ నుండి అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ జనీమా. ఇక దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ అయితే ఒక నూతన సంచలనంతో ముందుకైతే వచ్చింది. రానున్న ఎన్నికలు 2023 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2024 దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ పార్టీ ఇప్పటి నుంచి ఒక రూట్ మ్యాప్ని అయితే క్లియర్ చేసుకుంది. ఎందుకంటే పార్టీలో కీలకంగా రాష్ట్ర అధ్యక్షుల్ని మారుస్తూ ఒక కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అధ్యక్షురాలుగా పురంధేశ్వరిని అపాయింట్మెంట్ చేస్తారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కీలకంగా బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని అయితే అపాయింట్మెంట్ అయితే చేశారు. గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలన్నింటినీ కూడా కేంద్ర అధిష్టానం ఒక నూతన వర్గాలను అయితే ఏర్పాటు చేశారు. అధ్యక్షుల్ని కీలకంగా ఏర్పాటు చేశారు. అలాగే ఎప్పటి నుంచో ఈటెల రాజేందర్కు పార్టీ కొన్ని అసమానతల మధ్య నలుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈటెల రాజేందర్కు కూడా ఎలక్షన్ కమిటీ బాధ్యతలను అయితే అప్పగించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, అలాగే ఎలక్షన్ కమిటీ చైర్మన్గా ఈటెల రాజేంద్ర తెలంగాణ రాష్ట్రాన్ని నుంచి ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఆంధ్రాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఇంతవరకు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు పార్టీలో నూతనంగా జాయిన్ అయ్యారు. ఆయన్ని కీలకంగా పార్టీలో అయితే కీలక పదవి అయితే ఇచ్చారు. అలాగే దాంతో చూసుకోవచ్చు జాతీయ పార్టీలకు సంబంధించి ఇప్పుడు బీజేపీలో పురంధేశ్వరి ఆంధ్ర రాష్ట్రంలో ఒక కీలకంగా ఉన్న నేత. ఆమెని అధ్యక్షురాలుగా చేశారు. ఇలాగే ఆంధ్ర తెలంగాణతో పాటుగా రాజస్థాన్ చీఫ్గా గజేంద్ర సింగ్ షెకావత్ని, అలాగే జార్ఖండ్ అధ్యక్షుడిగా బాబులాల్, అలాగే పంజాబ్ సారథిగా అయితే సునీల్ జక్కర్లను అయితే బాధ్యతలు అప్పగించారు. ఇక బీజేపీ పార్టీ నూతన రోల్స్ అయితే కీలకంగా అయితే అధ్యక్షులకైతే ఇచ్చారు. ఇప్పటి వరకు అయితే వస్తున్న వార్తల్ని కేంద్రం క్లియరెన్స్ అయితే ఇచ్చింది. రాష్ట్రంలో కీలక బాధ్యతలు అంటే రానున్న ఎన్నికలకు కేంద్ర మంత్రులుగా విధులు నిర్వహించిన కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్షుడిగా పంపించి బండి సంజయ్ కేంద్ర మంత్రిగా రాబోతున్నారన్న వార్తలకు క్లియరెన్స్ అయితే వచ్చింది. బండి సంజయ్ తన రాజీనామా అందించిన తర్వాత కిషన్ రెడ్డి ఆ స్థానంలో ఎక్కబోతున్నారు. అంటే బండి సంజయ్ ఇప్పటి వరకు పార్టీ గ్రౌండ్ లెవెల్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక సక్సెస్ఫుల్ లీడర్గా అయితే బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రంలో అయితే నడిపించారు. ఆయన సేవలు కేంద్రంలో వినియోగించుకునేందుకు ఆయనని కేంద్రంలోకి తీసుకోబోతున్నారు. అలాగే ఇప్పటి వరకు కేంద్రంలో విధులు నిర్వహించిన కిషన్ రెడ్డిని, అలాగే దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అధ్యక్షుడిగా పంపించి తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికలకు కిషన్ రెడ్డి వినియోగం అయితే అక్కడ తెలంగాణ ప్రజలకు అందించి తెలంగాణలో జైకేతం ఎగిరించడానికి బీజేపీ పార్టీ నూతనంగా అయితే కిషన్ రెడ్డికి ఒక నూతన పదవిని కూడా అప్పచెప్పారు. అలాగే ఈటెల రాజేంద్ర బీజేపీకి సంబంధించి ఎలక్షన్ కమిటీ చైర్మన్గా అయితే ఆయన వచ్చారు. పార్టీలో 2023 ఎవరెవరికి స్థానాలు ఇవ్వాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే అంశాలు మాత్రం ఈటెల రాజేంద్ర చేతిలోకి వెళ్ళాయి. ఇలాగే ఆంధ్రాకు సంబంధించి ఇప్పటి వరకు
బీజేపీ ఒక నామమాత్రంగా ఉంది. ఇప్పుడు పొత్తుల అంశంలో కూడా కీలకంగా అయితే బీజేపీ ఒక ఎత్తులుగా ఉంది. ఇప్పుడు సోము వీర్రాజు స్థానంలో అయితే పురంధేశ్వరి అయితే ఆ బాధ్యతలు చేపట్టుకోబోతున్నారు. ఇప్పటి వరకు పురంధేశ్వరికి అయితే ఆ బాధ్యతలు వచ్చాయి. ఇంత ముందు వరకు సోము వీర్రాజుకి జేపీ నడ్డా ఫోన్ చేసి మీరు ఆ బాధ్యతల నుంచి తొలగాలి, రాజీనామా చేయాలి, మీకు కేంద్రంలో మీ సేవలు వినియోగించబోతున్నాం అంటూ కూడా జేపీ నడ్డా అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇన్ఫర్మేషన్ బట్టి ఇప్పుడు ఆయన కూడా రాజీనామా చేయబోతున్నారు. ఆయన స్థానంలో పురంధేశ్వరి అయితే ఆయన స్థానంలో ఎక్కిపోతున్నారు. ఎందుకంటే కీలకంగా 2023 5 రాష్ట్రాల ఎన్నికలు, అలాగే సార్వత్రిక ఎన్నికలు 2024లో కేంద్రంలో మళ్ళీ మరోసారి మూడోసారిగా మోడీని తన స్థానాలను ఎక్కించబోవడానికి బీజేపీ పార్టీ అధిష్టానం మొత్తంగా ఒక కీలక సమావేశాలు అయితే జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా మోడీ అధ్యక్షన అమిత్ షా, జేపీ నడ్డా, అలాగే బిఎల్ సంతోష్ నేతృత్వంలో కీలక సమావేశాలు అయితే దేశ రాజధానిలో పార్టీ కార్యాలయాల్లో జరుగుతున్నాయి. ఇంతవరకు అంతర్గత ఉన్న సమాచారం అంతా ఇప్పుడు మీడియాకి అయితే వచ్చింది. ఒక ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కరికి పేర్లు చెప్పి వీళ్ళకి ఈ పోస్ట్ ఇస్తున్నామంటూ కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వీళ్ళందరూ ఇప్పుడు రానున్న ఎన్నికలకు ఇక్కడి నుంచి బీజేపీ పార్టీని రాష్ట్రాల్లో బలోపేతం చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలు అప్పగిస్తూ బీజేపీ పార్టీ అయితే ఒక ముందడుగైతే వేసింది. ఇప్పటి వరకు చూసుకోవాలి, కర్ణాటక ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీలో కొంత జోష్ అయితే వచ్చింది. ఆ జోష్ను అడ్డుకట్ట వేయడానికి ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక నూతన రోల్ అయితే తీసుకొచ్చింది. ఇంతవరకు ఒకవైపు చూసుకోవచ్చు, మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒకవైపు కోమటిరెడ్డి, ఈటల ఇద్దరు కూడా కేంద్రంతో గత కొద్ది రోజుల ముందు కూడా ఒక చిన్న సమస్యలతో అయితే కేంద్రం జేపీ నడ్డా, అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆ తర్వాత నుంచి కొంత సంగీత సమాచారం నేపథ్యంలో ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఈటల రాజేందర్కి ఎలక్షన్ కమిటీ చైర్మన్గా ఇవ్వడం ఒక తెలంగాణలో బీజేపీకి ఒక నూతన బాధ్యతలు వచ్చి దీంతో ఈటల రాజేంద్ర ప్రజల్లోకి మరింతగా వెళ్ళబోతున్నారని తెలుస్తోంది. ఇక మొత్తంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ ఎన్నికలకు తన రోల్ అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలు అప్పగిస్తూ అయితే ముందుకెళ్తుంది. ఇక చూడాలి, అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్, అలాగే అందరూ కీలక నేతలందరూ కూడా తెలంగాణ ఎన్నికలకు ముఖ్యంగా చూసుకుంటున్నారు. మరి ఆంధ్ర కూడా ఈ జాబితాలోకి వస్తుంది కాబట్టి రానున్న ఎన్నికలు కూడా ఆంధ్ర మీద కూడా ఫోకస్ పెట్టారు, ముందుకెళ్తున్నారు. జనీమా. ఓకే, థ్యాంక్ యూ ప్రశాంత్. ఇక పలు రాష్ట్రాల అధ్యక్షులను బీజేపీ అధిష్టానం మార్చింది. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమించారు. జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడిగా బాబులాల్ మరాండి, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా సునీల్ జక్కడ్, రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడిగా గజేంద్ర సింగ్ షెకావత్ను అధిష్టానం నియమించింది. తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్గా ఈటెల రాజేందర్ను నియమించారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించారు.